ఏడో పార్వతి, ఇప్పుడేమైందని? పాస్పోర్ట్ ఎక్కడో పోయింది కాబట్టి నువ్వు సింగపూర్ వెళ్ళలేకపోయావు అంతే. కానీ ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసావా పార్వతి, నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఫలితం ఎలా ఉంటుందో? గొప్ప అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకోవాలంటే మనం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. బాధపడుతున్నావా హనుమంతు? అదట్ట చేస్తే ఏ తండ్రికైనా బాధగానే ఉంటుంది కదయ్యా. తనేం చేయలేదు హనుమంతు. పాస్పోర్ట్ పొరపాటున ఎక్కడో మిస్ అయింది. ఏమాత్రం దానికి కంగారు పడతారెందుకు? పార్వతికి ఇలాంటి అవకాశాలు ఎన్నో వస్తాయి. నిజమే హనుమంతు, నీ కూతురికి చాలా టాలెంట్ ఉంది. అవునయ్య గారు. పార్వతి, నువ్వు వెతుక్కుంటూ వెళ్ళలేదు, నిన్ను వెతుక్కుంటూ ఆ సత్కారం వచ్చింది. మళ్ళీ ఇలాంటి 100 సార్లొస్తాయి. నువ్వు తీసుకోబోయే సత్కారం పెద్దబాబు తీసుకుంటాడు, తెస్తాడు. సరేనా? అట్టాగే అమ్మగారు. ఊరుకో పార్వతి, రేపు వ్రతానికి ఐశ్వర్య వెంటే నువ్వు వచ్చేసే. 2 రోజులు అక్కడే ఉంటే ఇదంతా మర్చిపోతావు. ఇది మన చుట్టమైపోయింది. పార్వతి, అమ్మగారు, మధ్యాహ్నం భోజనాలకు ఏర్పాటు చెయ్యి. పావని వాళ్ళు లంచ్ చేశాక బయలుదేరతారు. అట్టాగే అమ్మగారు. హనుమంతు, అమ్మా, పార్వతికి చాలా భవిష్యత్తుంది. ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? బాధపడకుండా ముందుకడిగేయండి. అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. పార్వతి, కిచెన్లోకి వెళ్దాం పద. ఏడిగే? పావని అమ్మగారింటికి పోతున్నాను. రేపొద్దున వ్రతం ఉన్నది కదా. అమ్మాయి గారికి లేని తొందర నీకున్నది చూడు. నాన్నా, ఐశ్వర్య అమ్మాయి గారికి 2 రోజులు తోడుగా ఉండమన్నారు. నేను పోతున్నాను. మరి రేకు డబ్బాలో కజ్జికాయలున్నాయి, తినండి. సరేనా? పోయిస్తాను నాన్నా. పోయిస్తాను రగని. గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు.